ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం గణానాం త్వా గణపతిం భవామహి కవిం కవీనాం ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన సన్నన్నోతిభిస్సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనీవతి. శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభూతోతైషవే నమః. యాతాయి సంశివతమా శివం బభూవతే ధనుః. శివా సరవ్యయా తవా తయానో రుద్రరుదా. శివేన వచసా త్వా గిరిసచ్చదామసి. యథానం సర్వమిజ్జదయక్షగం సర్వాభిషక్. అహం గచ్చ సర్వాన్ సర్వయత్సర్వా చ యాతు ధాన్యః. అసౌ యస్రమ్రో అరుణోత భ్రభుః సమంగళః. ఏ చేమగం రుద్రో అవితో శిరసాః. నమస్తే అస్తయుధాయణ తతాయ దుష్టవే. ఉవామ్యుముతతే నమో బాహుభ్యాంతనధన్మనే. నమో హిరణ్యవాహవే సేనాన్యో దిశంచ పతయే నమో నమో. హరికేశేయో పశూనాం పతయే నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. సాయిరామ్. మనం విభూతి యోగంలో ఇంచుమించు 20 శ్లోకాలు అంటే 19 శ్లోకాలు మనం కంప్లీట్ చేసాం. ఈరోజు 20, 21 ఇది భగవాన్ వాచ. మొన్న 19వ శ్లోకం చెప్పాను, అది కూడా భగవాన్ వాచ. అంటే ఇక్కడి నుంచి భగవంతుడే చెప్తున్నాడు ఆయన తాలూకా విభూతుల గురించి. కృష్ణుడు ఏంటంటున్నాడంటే, స్వామి నువ్వు నాకు చెప్పావు కరెక్ట్ అని, నాకు అర్థమైన రీతిలో నాకు విభూతులు చెప్పు. నీ విభూతులు నాకు వినడానికి చాలా ఇంపుగా ఉన్నాయి, చాలా ఆనందం అనిపిస్తున్నాయి. ఆ విభూతులు నాకు ఇంకా చెప్పు అని ఆ భగవంతుడిని అంటే కృష్ణ భగవాన్ని వేడుకున్నాడు. అతను వేడుకుంటుండగా అంటే వీళ్ళిద్దరూ ఈ గీతలో వీళ్ళిద్దరి తాలూకా సంభాషణే. ఎవరిది? మన కృష్ణుడు అండ్ అర్జునుడు. ఆ తర్వాత అందులో సంజయ్ వాచ కొద్దిగా శ్లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత ధృతరాష్ట్ర వాచ ఒకటే. మొత్తం ఈ గీతా తాలూకా సారాంశం. మొత్తం గీతా సారాంశంలో మనం ఈరోజు 10వ యోగంలో వచ్చాం. అంటే విభూతి యోగం. అంటే విభూతి యోగాల్లో 10 యోగాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. దాని తాలూకది ఏంటి అంటే ప్రతి ఒక్కొక్క యోగంలో ఒక్కొక్క విధంగా భగవంతుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంట్లో ఒక్కొక్కటి మనం నేర్చుకున్నాం కూడాను ఏంటి అని. సో దాని గురించి మనం ఇప్పుడు నేను మరొకసారి చెప్తాను. ఒక్కొక్క యోగం గురించి భగవంతుడు ఏం చెప్పాడు ఏంటి అని టూకీగా అన్నాం. ఎందుకంటే మీకు అది అర్థం కావాలి కనుక. ఆ తర్వాత ఈ విభూతి యోగంలో ఎవరైతే ఇది భగవంతుని గురించి తెలుసుకుంటారో, భగవంతుని తాలూకా శక్తిని తెలుసుకుంటారో, భగవంతుని తాలూకా తత్వజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు భగవంతుని చూడడానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అంటే భగవంతుని తాలూకా శక్తిని, ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని అవి తెలుసుకుంటూ భగవంతునికి చేరువలో ఉండడానికి ప్రయత్నిస్తారనమాట. చేరువలో ఉండగలరు, ఉంటారు కూడాను. ఎందుకంటే ఆ భగవంతుని శక్తి అలాంటిది. మనం దీంట్లో ఉన్నామంటే మానవ రూపంలో ఉన్నాము. ఈ మానవ రూపంలో ఏ విధంగా ఉన్నాము అంటే మన తాలూకా కండిషన్స్ చాలా నయంగా లేదు, అంటే చాలా వికృతంగా ఉంది. ఎందుకు అంటే అది మనసును మనం ఆధీనం చేసుకోలేకపోతున్నాం. ఈ మనసును మనం ఆధీనం చేసుకోవాలి అంటే ఏంటి మనకు కావాలి?
మన మనసును ఆధీనం చేసుకోవాలి. ఎట్టా ఆధీనం చేసుకోవాలో భగవంతుడు మనకి ప్రతి దానికి మనకి వివరిస్తూనే ఉన్నాడు. మీరు ఈ విధంగా చేసినట్టయితే మీరు మీ మనసుని శరీరం మీద ముందు వ్యామోహం తగ్గించుకోండి. దాన్ని తగ్గించే సాధన మీరు ముందు చేసుకోవాలి అనేసి ముందు దాని గురించి నువ్వు మాట్లాడు. ముందు నీ శరీరంలో ఏదైతే ఉందో నీ శరీరాన్ని ముందు వ్యామోహాన్ని తగ్గించు. ఆ తర్వాత మిగిలినవి చాలా ఉన్నాయి, అన్నీ కావు. ఒక్కొక్కటి తగ్గిస్తూ ఉండాలి. ఈ ఎంత కర్మయోగంలో తక్కువ చెప్పలేదు. మీ ఇంద్రియాలు ఏ విధంగా ఉంటాయి, ఇంద్రియాలు ఒక్కొక్కటి తాలూకా గుణం ఏంటి, ఆ గుణాలుగా మీరు ఏం పని చేస్తున్నారు, ఇవన్నీ వరుస ఆయన చెప్పుకునే వస్తున్నారు. అయితే ఈరోజు మనం 20వ శ్లోకం మనం స్టార్ట్ చేద్దాం. 19వ శ్లోకంలో అది భగవాన్ వాచ ఏం చెప్పాడు అది భగవంతుడు? 19వ శ్లోకం ఏం చెప్పాడు అంటే, శ్రీ భగవాన్ వాచ హంతతే కదయిష్యామి దివ్యాత్మ విభూతయః ప్రధాన్యతః కురు శ్రేష్ఠ వాస్తందం విస్తరస్యమే అని అక్కడ చెప్పాడు. అంటే భగవంతుడు చెప్పాడు. ఏంటంటున్నాడు? ఓ అర్జున, నీవు చాలా చక్కగా నాకు అడుగుతున్నావు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినదే. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందు గురించి నా దివ్య విభూతుల గురించి నువ్వు చెప్పమంటున్నావు. ఈ దివ్య విభూతులు చిన్నవి కావు, ఇవి తక్కువ కాదు. ఎన్నో విభూతులు, కొన్ని వేల విభూతులు ఉన్నాయి. ఏంటి విభూతులు అంటే శక్తి. ప్రతి మానవుల్లో కూడా శక్తి ఉంది, ప్రతి ఒక్కరిలోనూ శక్తి ఉంది. ఆ శక్తే భగవంతుడు పనిచేయిస్తున్నాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్లో వాడు ఉంటాడు. నీ తాలూకా టాలెంట్ నాదేమో, నేను మహా జ్ఞాని అనుకుంటున్నావు, నేనేమో చాలా తెలివైన వాడిని. కానీ నీకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు ఇంకన్నో. వాళ్ళు ఇంకో దాంట్లో టాలెంట్ ఉంది. నువ్వు దీంట్లో టాలెంట్ ఉంటే ఇంకో దాంట్లో టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా టాలెంట్స్ ఉంటాయి. అదే విభూతులు అనమాట. అలాగే భగవంతుడి తాలూకా ఈ విభూతులు కూడాను అలాగే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రం నీకు నేను చెప్తాను, జాగ్రత్తగా విను అనేసి అంటున్నాడు. వాటిలో ప్రధానమైనవి, ఇంపార్టెంట్ అయినవి, ప్రధానమైనవి నేను కొన్నింటిని మాత్రమే నీకు నేను చెప్తాను అనేసి ఆయన చెప్పుకొచ్చాడు. కొన్నింటిని మాత్రమే నేను చెప్తాను అనేసి. ఓకే, ఇది ఇలా ఉంది. అయితే ఇది 20వ శ్లోకం. 21వ శ్లోకంలో భగవంతుడు అంటే 19వ శ్లోకంలో ఇది చెప్పాడు. ఇప్పుడు 20, 21 మనం నేర్చుకుందాం. 20వ శ్లోకంలో భగవంతుడు ఏంటి చెప్పాడు అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం. అంటే దాని ముందు శ్లోకంలో కొన్ని విభూతులు చెప్తానని భగవంతుడు మనకి చెప్పాడు. ఆ విభూతులు ఏంటి అన్నది నెక్స్ట్ శ్లోకాల్లో మనకు తెలిసిపోతుంటాయి. అవి జాగ్రత్తగా విన్నట్టయితే ఆ భగవంతుని తాలూకా శక్తులు, ఆ భగవంతుల యొక్క జ్ఞానము, తత్వజ్ఞానము, ఇవన్నీ మనం తెలుసుకుంటూ భగవంతుని అంటే ఆ భగవంతుని తాలూకా శక్తిని తెలుసుకుంటూ మనలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసుకోవచ్చు. అజ్ఞానం ఎప్పుడైతే దూరం అవుతుందో మనం భగవంతునికి దగ్గరగా అవ్వగలం. అదనమాట. అయితే ఇక్కడ ఏంటంటున్నాడు 20వ శ్లోకంలో? అహం, ముందు స్టార్టింగే అహం, నేను, అహం ఆత్మ గుడాకేశ. గుడాకేశ అంటే అర్జున, నిద్రను జయించినవాడా, మనసును జయించినవాడా, అంటే నీ తాలూకా శరీరాన్ని జయించినవాడా అని ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందుకే అక్కడ భగవంతుని గుడాకేశ అనేసి ఆయన అది చెప్తున్నాడు మనకి. ఏంటి గుడాకేశ అనేసి?
గుడాకేశ అంటే నిద్రని జయించినవాడు, ఇంద్రియాలను జయించినవాడు, ఇవన్నీ మనకు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటున్నాడు? అహం ఆత్మా. చూడండి ఏంటంటున్నాడు? అహం ఆత్మా గుడాకేశ. సర్వభూతాశయస్థిత్వతః అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహం ఆది చ మధ్యం చ భూతానాం అంతః ఏవ చ. అంటే ఈ శ్లోకం చదువుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వింటే మనకి అర్థం కూడా వచ్చేస్తుంది. ఏంటంటున్నాడు? అహం ఆత్మ గుడాకేశ. తర్వాత ఏంటంటున్నాడు? సర్వభూతాశయ స్థిత. భూతాశయ స్థిత అహం ఆదిచ మధ్యంచ భూతనాం అంతః ఏవ చ. ఇంతే శ్లోకం. దాన్ని మనం చక్కగా ఏంటంటున్నాడు? అహం ఆత్మ. ఫస్టే అంటున్నాడు, నేను ఎవరిని కాదు, నీ ఆత్మనే. ఎంత అర్థం ఉందో అందులో. అహం ఆత్మ అంటే నేనే ఆత్మని అర్జున, ఇంకోటి కాదు. సర్వభూతాశయస్థిత. ఇందులో ఎంత అర్థం ఉందో చూడండి. భూతాశయస్థిత, నేను స్థితిగా ఉన్నానంటే ప్రతి ఒక్కరు హృదయంలో నేను నివసించి ఉన్నాను. స్థిత అంటే నివసించడం. ఎవరు? ప్రతి ఒక్కరు, ఇద్దరు, సమస్త ప్రాణులు, ఎన్నైతే ప్రాణులు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారు, అందరి హృదయాల్లోనూ నేను ఉన్నాను. నా తాలూకా శక్తే పనిచేస్తుంది అని చెప్పడానికి చెప్తున్నాడు. సర్వభూతాశయ స్థిత అంటే స్థితిగా ఉన్నాను, అంటే హృదయంలోనే ఉన్నాను అంటూ తర్వాత అంటున్నాడు అహం ఆది చ మధ్యం చ. నేనే మరియు అంటే స్థితి లయ. భగవంతుడు ఎలా ఉన్నాడు? ఆయనే అంటే ఈ జన్మలకి ఈ సృష్టికి కర్త కర్మ క్రియ ఆయనే. ఆయన సృష్టించినవే ఆయనే పుట్టించాడు, ఆయనే నడిపించాడు, ఆయనే లయ అంతం కూడా ఆయనే జయించాడు అనమాట. మొత్తం ఈ మూడు ఆయనదే, ఆయన తాలూకా చేతిలోనే ఉంది. అందుకే అహం ఆదిచ మధ్యంచ. అన్నీ నేనే, పుట్టించిన వాడిని నేనే, నడిపించిన వాడిని నేనే, ఆ తర్వాత లయం పూర్తిగా నాశనం చేసిన వాడిని నేనే అనేసి ఇక్కడ అంటున్నాడు. భూతానాం అంత ఏవ చ. ఈ ఏంటంటున్నాడు? భూతానాం అంతః ఏవ చ అంటే ఏంటి? సకల భూతములకు అంతమును అంటే ఎండ్ చేసిన వాడిని నేనే. సృష్టి స్థితి లయ. సృష్టి అంటే సృష్టించినవాడు, నడిపించినవాడు, తర్వాత లయ నాశనం చేసినవాడు నేనే అనేసి ఇందులో ఏంటంటున్నాడు చూడండి. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడా. సర్వభూతాల యొక్క ప్రాణంలో నేనే ఉంటున్నాను, నేనే చైతన్యాన్ని అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత ఓ అర్జున, నేను ఏంటో ఒక్కసారి విను. నేను పరమాత్ముణ్ణి. ఆ తర్వాత ప్రాణుల మనసుల్లో, ప్రతి ఒక్క ప్రాణి మనసులో నేనే ఉన్నాను, అంటే అంతర్యామిగా నేనే ఉన్నాను. ఆ ప్రాణుల యొక్క స్థితి లయ మధ్యమ అన్నీ నేనే, నా వల్లనే లయం అవుతున్నాయి. అంటే ఇదే సేమ్ శ్లోకాన్ని చాలాసార్లు భగవంతుడు చెప్పాడు. ఎందుకు? మీరు అర్థం చేసుకోండి. అంటే భగవంతుని తాలూకా శక్తిని మీరు ఒక వింతగా అర్థం చేసుకోలేరు. చాలా కష్టమైన పని. అందుగురించి మీకు అర్థం అవ్వడానికి నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను.
ఈ మూడు నేనే అనేసి. అర్జునుడి తాలూకా ఆయన తాలూకా ప్రశ్న ఏంటి అసలుకి? కృష్ణ, నాకు నీ తత్వజ్ఞానాన్ని నువ్వు చెప్పు, నీలో నేను చేరుకోవాలి, ముందు నువ్వంటే ఏంటో నాకు తెలియాలి, అందు గురించి నీ తత్వజ్ఞానాన్ని కలగడానికి తగినట్టు అంటే అది నేను అర్థం చేసుకోవాలి కదా, ఆ అర్థం చేసుకున్నట్టు నువ్వు చెప్పు కృష్ణ. అయితే ప్రతి వస్తువుల్లోనూ నేనే ఉన్నాను అని చెప్తున్నావు కదా, ప్రతి వస్తువుల్లోనూ నేను ఎలా చూడగలను, నిన్ను నేను ఎలా చూడగలను? అంటే ఇన్ని అవతారాలు కూడా నీవే కదా, ఈ అవతారంలో ఏ అవతారాన్ని నేను పట్టుకోగలను? ఎన్నో అవతారాలు ఎత్తావు, అన్నిటిలోనూ ఉన్నానంటున్నావు, అన్ని వస్తువుల్లోనూ ఉన్నావు, నేను ఎలా నీకు పూజ చేయను, ఎలా నిన్ను చూడగలను, ఎలాగా అనేసి ప్రాధాయపడుతున్నాడు అనమాట. ఆ తర్వాత పరమంతగా ఆయన తత్వం తెలుసుకోవాలంటే ఈ విభూతులు కానీ ఈ తత్వజ్ఞానాన్ని కానీ ఏంటి? విభూతులు అంటే ఏంటి? నీ తత్వజ్ఞానం అంటే భగవంతుని శక్తే, విభూతులన్నా భగవంతుని శక్తులే. ఏంటి దీని తాలూకా డిఫరెన్స్ ఏంటి? కానీ ఇది ఏంటో అర్థం కావట్లేదు నాకు, అర్థమైనట్టు నువ్వు నాకు చెప్పాలి అని చెప్తున్నాడు. అదేనమాట. ముందు భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ఓకే అర్జునుడు చెప్తున్నాడు నాకు అర్థమైనట్టు చెప్పు అని, కానీ ఈయన కొన్ని విభూతులు చెప్తున్నాడు, అన్నిట్లోపల నేనే ఉన్నాను, అన్నీ నావే అనేసి. అయితే ఇది ఏంటి? ముందు నువ్వు ఎలా తెలుసుకోగలవు అంటే, ముందు నీ తాలూకా శరీరం తాలూకా వ్యామోహం తగ్గించుకోవాలి. ముందు దాన్ని ఎలా తగ్గించాలి, వ్యామోహం ఎలా తగ్గించాలి అంటే దాని సాధన ద్వారా. నువ్వు మొట్టమొదట ఇలా ఉండు, రెండోసారి ఇలా ఉండు, మూడోసారి ఇలా ఉండు, ఈ విధంగా నువ్వు వ్యామోహాలను తగ్గించుకొని సింపుల్గా నువ్వు బ్రతకడానికి నువ్వు చేయండి. ఏంటి సింపుల్? నీకు ఊపిరి ఆడుతుంది, నువ్వు నీ శరీర పోషణకి ఏదో ఇంత భోజనం కావాలి, దాని గురించే నువ్వు ఆలోచించు. ఎక్కువగా ఆశలతో నువ్వు పరిగెట్టొద్దు. నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ముందు మనసును తెలుసుకోవాలి. నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీలో అంతర్దృష్టిలో భగవంతుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాడు అంటున్నాడు కదా, అయితే నువ్వు అంతర్దృష్టిగా నువ్వు చూడాలి. బాహ్య దృష్టిగా ఉన్నాయి, బాహ్య దృష్టిలో చూసినట్టు భగవంతుడు కనబడతాడు, కానీ అంతర్దృష్టిలో చూడు, అంతర్లో ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఈ అంతర్దృష్టిలో ప్రతి వస్తువు తాలూకా పుట్టుక, స్థితి, లయ అన్నీ నేనే కదా. ముందు ఏంటి? బయట వస్తువులన్నీ కనబడుతున్నాయి కరెక్టే, కానీ లోపల నిన్ను నేను ఎలా తెలుసుకోగలను? నువ్వు అంతర్యామిగా ఉన్నావు, కానీ ఆ లోపల నాకు నేను ఎలా తెలుసుకోగలను అనేసి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. దానికి అర్జునుడు అంటున్నాడు, నువ్వు చక్కగా సాధన ద్వారా ముందు నీ తాలూకా శరీరం తాలూకా వ్యామోహం తగ్గించుకున్నట్టయితే ఆ తర్వాత నువ్వు భగవంతుని నువ్వు పట్టుకోగలవు. ముందు బయట ఉన్నది తెలుసుకోవాలి, లోపల ఉన్నది తెలుసుకోవాలంటే నీ తాలూకా వ్యామోహం పూర్తిగా తగ్గించాలి, నీ తాలూకా ఆశలను తగ్గించాలి, ఆ భగవంతుని సేవలో ఉండాలి, భగవంతున్నే జ్ఞానించుకుంటూ ఉండాలి. అలా ఉన్నట్టయితేనే నువ్వు తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇవి ఈ తత్వంలో కొన్ని స్టేజెస్ ఉన్నాయి, ఆ స్టేజెస్ ప్రకారం నువ్వు చేయాలి అనేసి ఈ 20వ శ్లోకంలో చెప్పాడు. అయితే 21వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు మళ్ళీ మనం చెప్తాం. 20వ శ్లోకంలో ఏం చెప్పాడు ఒక్కసారి మీకు అర్థమైందా లేదా? అహం ఆత్మా గుడాకేశ, నేనే ఆత్మను అర్జున అని చెప్తున్నాడు. సర్వభూతాశయ స్థిత, సమస్త ప్రాణుల హృదయంలో నేనే నివసిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఏంటంటున్నాడు? అహం ఆదిచ మధ్యంచ, నేనే సృష్టిని, నేనే స్థితిని, నేనే
పుట్టుక తాలూకా కారణం నేనే. అహం ఆదిచ మధ్యంచ భూతానాం అంతఃయేవచ. ఈ సకల భూతాలకి నువ్వు లయం చేసిన వాడిని నేనే. స్తుతి తిథి లయ ఈ మూడు నేనే అనేసి ఈ శ్లోకంలో ఆయన బోధిస్తున్నాడు. అయితే 21వ శ్లోకంలో ఏంటి చెప్తున్నాడో మనం ఒకసారి వినేసి మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. అంటే రోజుకి 2 శ్లోకాలే నేను చెప్తున్నాను. ఏంటి 21వ శ్లోకం జాగ్రత్తగా వినాలి. అందులో ఉన్నది ఏంటి, ఇందులో ఉన్నది ఏంటి, అది డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. ఇందులో ఏంటంటున్నాడు, ఆదిత్యానాం అహం విష్ణు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవి అంశమాన్. జ్యోతిషాం రవి అంశమాన్ అలా చెప్పాడు. తర్వాత ఏంటంటున్నాడు, మరీచి మారుతాన్ అస్మి. మరీచి మారుతాన్ అస్మి. నక్షత్రాణం అహం శశి. శశి అంటే చంద్రుడు. అంటే ఈ సూర్యుడు చంద్రుడిని నేనే అని చెప్పడానికి ఈ శ్లోకం మనకు అందించాడు. ఆదిత్యానాం అహం విష్ణుం జ్యోతిషాం రవిం అంశమాన్ మరీచి మరుతాన్ అస్మి నక్షత్రాణం అహం శశి. అంటే ఆదిత్యానాం, ఆదిత్యుడు ఎవడంటే సూర్యుడు. ఆదిత్యుడి యొక్క అంటే ఆదిత్యం. ఆదిత్యుల్లో ఎవడు అంటే దేవతల్లో ఆదిత్యుడు. అందులో విష్ణు అన్నమాట. ఆ విష్ణుని నేనే. అంటే ఈ దేవలోకంలో ముఖ్యుడైన వాడు విష్ణు. ఆ విష్ణుని కూడా నేనే అంటున్నాడు. ఆదిత్యుల్లో అతిథి యొక్క 12వ పుత్రుడు అయిన విష్ణు. అతిథికి జన్మించాడు ఆ విష్ణు. ఆదిత్యుల్లో విష్ణువుని నేనే. ఆ తర్వాత ఏంటన్నాడు, జ్యోతిషాం రవి అంశమాన్. అంటే జ్యోతిషాం అంటే జ్యోతి నిర్మయ స్వరూపమైన, అంటే జ్యోతి స్వరూపమైన ఆ భగవంతుడు అన్నమాట. ఎలా ఉన్నాడు ఆ భగవంతుడు అంటే, నేను ఎలా ఉన్నానో ఒక్కసారి చూసుకో. నేను జ్యోతి స్వరూపంగా ఉన్నాను. ఏంటి జ్యోతి స్వరూపంలో ఎలా ఉన్నాడు? దాంట్లో రవిం అంశమాన్. అంశమాన్ అంటే ఏంటి? అంశమాన్ అంటే గొప్ప కాంతి, విపరీతమైన కాంతి, కోటి సూర్య సమప్రభా. అంతటి కాంతిలో ఉన్న ఆ భగవంతుని అంటే అందులో నేనే ఉన్నాను. ఆ సూర్యుడిని మనం ఒక్క నిమిషం మనం ఇలా కళ్ళు పెట్టి చూడగలమా? ఆ మహాకాంతి కళ్ళు మనకు కనబడ్డాయి. కానీ ఆయన సృష్టించిన వాడు నేనే, నా అంశమే అది అని చెప్తున్నాడు. జ్యోతిషాం రవిం అంశమాన్ మరీచి మరుతాన్ అస్మి. అంటే ఇక్కడ మరీచుడు, ఈ మరీచుడు ఎవరు? ఈ దేవతలు ఎవరు? అందులో ఉన్నవాళ్ళు ఎవరు? జ్యోతి స్వరూపంలో సూర్యుడిగా నేనున్నాను అంటున్నాడు. అందులో వాయుదేవతల్లో కూడా నేనే ఉన్నాను. ఆ వాయుదేవతలు ఎవరు? 49 ఉన్నారు వాయుదేవతలు. ఒకడు ఇద్దరు కాదు. వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే మనం అవ్వదు. 49 మంది వాయుదేవతల్లోని అందులో ఆ తేజస్సుని నేనే అని చెప్తున్నాడు. అందులో మరీచి నేనే అని చెప్తున్నాడు. ఆ తర్వాత నక్షత్రనామహం శశి. నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు కాంతివంతంగా ఉన్నాయి. ఈ కాంతిని ఇచ్చిన వాడిని ఎవడు? నేనే. అందులో చల్లగా ఉన్నది ఏంటి? చంద్రుడు. ఆ చంద్రుని శశి. అహం అంటే అహం శశి. ఆ చంద్రుని కూడా నేనే. నక్షత్రాధిపతి అయిన చంద్రుని నేనే. ఆదిత్యుడు
విష్ణు, రవి అంటే సూర్యుడు, సూర్యుడుగా నన్ను, సూర్యుడు కూడా నేనే. మారీచుడు ఆయన తాలూకా రూపం. అది అంటే రాత్రులు వెలిగించిన వాడు ఎవరు? చంద్రుడు. అది కూడా నా రూపమే. అది ఆత్మతత్వం. ఇక్కడ ఏంటంటున్నాడు? ఆదిత్యానాం విష్ణు. ఏంటి విష్ణు? విష్ణు అంటే దేవతలలో ముఖ్యుడైన వాడు విష్ణు. అతిథి. ఈ ఎవడు వామనావతారంలో వామనుడుగాను కూడా నేనే చేశాను, నేనే జన్మించాను. వామనుడు కూడా నేనే. జ్యోతిష్యుణ్ణి నేనే. అంటే ఈ జ్యోతిష్యంలో ముఖ్యమైనది సూర్యుడు. అంటే ఆ సూర్యుని తాలూకా కిరణాలు లేకపోతే మానవులు ఒక్కళ్ళు బ్రతకలేరు. ఆ సూర్యకిరణాలు అంత అవసరం ఉందన్నమాట. ఆ సూర్యుడు లేకపోతే మొక్కలు బతకలేవు. మొత్తం ప్రకృతే నాశనం అయిపోతుంది. ప్రకృతి పోయినప్పుడు మరి ఇంకేటి మానవుడు ఇంకెక్కడ ఉండగలడు? అందు గురించి దాని తాలూకా ఇంపార్టెన్స్ వేరుడు సూర్యుడు. ఈ గోళాలు కూడాను ఏవైతే గోళాలు 9 గ్రహాలు తిరుగుతున్నాయో ఆ గోళాలన్నీ నావే. నేనే. నా తాలూకా శక్తిని బట్టే అవి తిరుగుతున్నాయి. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఇవి ఎలా తిరుగుతున్నాయి అంటే ఇది నా శక్తితోనే తిరుగుతున్నది. సూర్యుని తాలూకా కిరణాలతోనే మానవులందరూ జీవించడానికి కారణం ఏంటి అంటే ఈ మానవులందరికీ సూర్యుని తాలూకా కిరణం కంపల్సరీ ఉండాలి. ప్రతి ప్రాణి సూర్యుని తాలూకా కిరణాలు ఉండాలి. ఆయన మనకి చాలా ముఖ్యుడు కూడాను ఆయనే. అయితే ఈ 49 మందిలో మారీచి అన్నవాడు ముఖ్యుడు. ఆ తర్వాత ఆతిథ్యుడు, దేవతల్లో ఆతిథ్య. అతనికి ఎవరు? ఆతిథ్య యొక్క పుత్రులు ఉన్నారు. ఆతిథ్య అదంతా పెద్ద స్టోరీ. అది దాని తాలూకా పుత్రులు ఎవరు? 12 మంది ఉన్నారు. ఈ 12 మంది ఎవరు? దాత, మిత్ర, అర్యయ, శుక్ర, వరుణ, అంశభాగ, వివస్థాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణు. వీళ్ళందరూ 12 మంది. ఈ సంతానంతో అలాగ వెళ్ళింది. ఈ జ్యోతిషాం అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు ఇవన్నమాట. వాయుదేవతల్లో ఎవడు? మారీచుడు. 49 మంది ఉన్నారు. ఈ 49 మందిలో గొప్పవాడు మారీచుడు. ఇందులో ఈ చంద్రుడిని నేనే, నక్షత్రాలని నేనే. నక్షత్రాలు ఏంటి? అశ్విని, భరణి, కృత్తిక. ఇవి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 27 నక్షత్రాలు నావే అనేసి ఈ శ్లోకాన్ని మనకి చాలా చక్కగా మనకు అందించాడు. ఏంటంటున్నాడు? ఆదిత్యానాం అహం విష్ణుం జ్యోతిషాం రవిం అంశమాన్ మారీచి మరుతాం అశ్వి నక్షత్రాణం అహం శశి. ఈ మొత్తం అంటే ఆయన తాలూకా విభూతుల్లో ఇవి కూడా ఉన్నాయి. అంటే ఇవి కూడా సృష్టించిన వాడిని నేనే. ఇవి కూడా నా శక్తితోనే తిరుగుతున్నాయి. అంటే మన అందరూ ఆ భగవంతుని తాలూకా శక్తి లేకపోతే మనం మాట్లాడలేము, మన ఊపిరి కూడా తిరగదు, మనకి ఏ పని కూడా మనం చేయలేము. అంటే ఆ సూర్యుడి తాలూకా ఆ సూర్యకిరణాల వల్లనే ఇదంతా నడుస్తుంది. మొత్తం ప్రాణవాయువు కావాలంటే ఆ ప్రాణవాయువు కూడా ఇందులోనే ఉంది. అంటే భగవంతుని తాలూకా గాలి సృష్టించిన అతనే. ఆ గాలిని మనం పీల్చుకుంటూ మన ప్రాణాన్ని రక్షించుకుంటాం. ఈ శరీరాన్ని పోషించడానికి సూర్యుడి తాలూకా కిరణాల వలన మొక్కలు పెరుగుతూ ఆ తర్వాత వరుడి తాలూకా దయతో వర్షాలు పడుతూ
ఈ సముద్రం అన్నది ఏర్పడుతూ ఈ సముద్రంలో సూర్యుని తాలూకా కిరణాల వేడితో అందులో ఉన్న అది ఆవిరిగా అది మేఘరూపంగా బయటికి వెళ్ళి ఆ మేఘాలతో వర్షాన్ని ఇస్తూ ఆ వర్షాలతో మనం ఆహారాన్ని అంటే పంటలు పండించే ఆహారాన్ని మనకి అందించిన ఆ భగవంతుడికి శక్తులా మనం ఎప్పుడూ ఆయన్ని ధ్యానించుకుంటూ మనకి ఇంకా జ్ఞానాన్ని ఇస్తూ ఆయన తాలూకా శక్తుల్ని మనం తెలుసుకోవాలని అబ్బోతో చాలా చక్కగా మన ప్రయత్నంలో మనం వింటూ ఆయన చేరువలో ఎప్పుడున్నూ ఆయన తాలూకా నామాన్ని జపిస్తూ ఆయన దగ్గరే ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. సాయిరామ్.